ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారితో మనం మాట్లాడదాము. సార్ రామ్మోహన్ గారు, ఒకసారి పశ్చిమ బెంగాల్కి వెళ్దాం. పశ్చిమ బెంగాల్లో ఈసారి రెండో విడతలో కూడా 90% పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 93 పైనే పోలింగ్ శాతం నమోదైంది. అంటే ఇక్కడ సర్ ప్రక్రియ అత్యంత వేగంగా పనిచేసింది. సర్ ప్రక్రియ వల్ల కూడా అక్కడ ఓటింగ్ శాతం ఏమైనా పెరిగింది అనుకోవచ్చు 2021 ఎన్నికలతో పోల్చుకుంటే. ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ ఇంతగా పెరగడానికి కారణం ఏంటంటారు ప్రధానంగా? నేను చెప్పేది సర్ ప్రక్రియ వల్ల 100 ఓట్లలో 30% బోగస్ ఓట్లు, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, లేకపోతే మాది డబుల్ అంటే ట్రిపుల్ ఎంట్రీస్ ఉన్న ఓట్లు 30% దాకా ఉంటాయి. అందుకని 90 లక్షల వరకు పోయినాయి. 26 లక్షల మంది ఓటర్లకు అటు అత్యశక్తి స్వర్గంలో ఒక సుప్రీంకోర్టు హామీ ఇచ్చినా కూడా ఏం చేయలేకపోయింది. అందుకని ఏమంటున్నా అంటే ఈ పర్సెంటేజ్ అన్ని రాష్ట్రాల్లో, ఈ 5 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ జరిగింది. మొత్తం 12 రాష్ట్రాలు జరిగితే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు 5 ఉన్నాయి. కనుక ఈ 5 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ వల్లనే పోలింగ్ శాతం పెరిగింది. కొత్తగా ఓటర్లు ఎవరు పొలవమంటూ రాలేదు. ఓటెత్తిన ఓటర్ అంటే అబద్ధం అవుతుంది. ఉన్న ఓట్లు పోలేండి, అందులో పర్సెంటేజ్ మారుతాయి కదా. 100లో 30% తప్పుడు ఓట్లు ఉండి 70 మాత్రమే వేస్తే అందులో పర్సెంటేజ్ 100కు చేస్తే వేరే అవుతుంది కదా. కానీ సర్ ప్రక్రియ వల్ల జరిగిన మార్పు మాత్రం తప్ప ఇంకోటి ఏం లేదు. రెండోది ఏంటంటే పశ్చిమ బెంగాల్లో చూస్తే ఖచ్చితంగా హోరాహోరీ పోటీ ఇద్దరి మధ్యన. అసలు కమ్యూనిస్టులను కాంగ్రెస్ ఊసుకు లేదు అక్కడ. పోయినసారి కూడా అంతే కదా. ఈ 2 పార్టీలకు వచ్చినాయి కదా. 77 సీట్లు బీజేపీకి, 215 సీట్లు మన తృణమూల్ కాంగ్రెస్ కి వచ్చినాయి. అట్లా చూసుకుంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి అంటున్నాం. కొత్తగా సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ కానీ కాంగ్రెస్ పెరిగింది లేదు. 1-2 సీట్లు ఏదో నామకే వాస్తే రాస్తున్నాయి సర్వేనాన్ని కూడా కాంగ్రెస్ కూడా వచ్చేది ఏం లేదు. కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోయినట్టే. కనుక ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వారు కూడా చాలా వరకు బీజేపీలో చేరారు. అట్లాగే ఇప్పుడు సువేంద్ర అధికారి లాంటి వారు అక్కడి నుంచి వచ్చి బీజేపీలో చేరడం, ఇవన్నీ చూస్తే మనకు ఇవాళ జరిగిన ఏదైతే దక్షిణ జిల్లాకు జరిగిన 24 పరిణామాల పరిస్థితి చూసినా కూడా దక్షిణ జిల్లాలో మొన్నటి ఎన్నికలు అంటే 2021 ఎన్నికలు చూస్తుంటే మీకు దాదాపుగా 123 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంటే 23 స్థానాలు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. అంటే ఇప్పుడు ఇక్కడ పూర్తిగా సునామీ, ఎన్నికల సునామీ రావాలంటున్నాడు. అదే ఉత్తర మన 150 నియోజకవర్గాల్లో 23 నాడు జరిగిన ఎన్నికలు చూసుకుంటే అక్కడ ఆల్మోస్ట్ ఆల్ 60 పార్టీలు ఉన్నాయి. అంటే 69 బీజేపీ ఉంటే పక్కన 59 బీజేపీ ఉంటే 60 సీట్లు ఉంటే ఇటు 90 ఉన్నాయి. అంటే 60 పార్టీలో ఉన్నారు. అప్పుడు పైన వర్గాలు అంటే ఉత్తర పశ్చిమ బెంగాల్లో మొత్తం అంతా జరిగిన దానిలో 64 ఉంటే అక్కడ పెంచుకునే అవకాశం ఉంది బీజేపీకి. కానీ దక్షిణ మన పశ్చిమ బెంగాల్లో 24 పట్టణం కావచ్చు, భవానీపూర్ కావచ్చు, ఇతరత్ర చాలా బెల్ట్ అంతా కూడా కొంచెం కలకత్తాతో సహా ఉంది కనుక ముస్లిం బెల్ట్ ఎక్కువ ఉంది కనుక ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ కి అవకాశాలు ఎక్కువ. 77 కాస్త 144 దాటాలి అంటే ఓ సునామీ, ఎన్నికల సునామీ రావాలంటారు. మొన్న కదా ఆంధ్రప్రదేశ్ లో 151కి 11 మిగిలి, అటుపక్క ఇటుపక్క 1 మిగిలి మరి 11 సీట్లకు పడిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ కూడా 215 నుంచి ఎక్కడికి పడిపోవాలి? కనీసం 60 సీట్లు వీళ్ళకి తక్కువ రావాలి. ఏది మన 70 సీట్లు తక్కువ రావాలి తృణమూల్ కాంగ్రెస్. ఇటు పక్కన 77 కాదు 82 సీట్లు కొత్తగా రావాలి. 148 అక్కడ ఇదివరకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాగానే 294 ఉన్నాయి కనుక 148 మ్యాచ్. 148 రావాలంటే ఏంది? 77 డబుల్ కావాలి, ఇంకో 5 సీట్లు ఎక్కువ రావాలి మనకు బీజేపీకి. కనుక వచ్చే అవకాశం ఉందా అంటే లేదని నేను అనుకుంటున్నాను. తృణమూల్ కాంగ్రెస్ చావు తప్పి కనులొట్టపోయినా 150 సీట్ల పైన గెలుచుకుంటూ అనుకుంటున్నాను. బీజేపీకి ఈసారి సీట్లు బాగా పెరుగుతాయి, ఖచ్చితంగా 3 అంకెలు దాటుతుంది. కానీ 150కి చేరుకుంటుందా లేదా అనేది నేను ఎన్నికల సునామీ వచ్చి ఏదైనా పూర్తిగా షిఫ్ట్ అయ్యి ఇటువంటి ఓటర్లందరూ 3 సార్లు గెలిపించినాం కదా. ఇప్పుడు బీజేపీకి అంతకు ముందు వచ్చిన ఓట్లు కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు అంటారా? ఇప్పుడు టీఎంకేనే హవా ఉంది అని అంటే మోడీ కానీ అమిత్ షా కానీ వారం రోజుల పాటు అక్కడ ఉన్నారు, రోడ్ షోలు సభలు అన్ని నిర్వహించారు. అయినప్పటికీ కూడా ఈ మ్యాజిక్ ఏమి అక్కడ పనిచేయదంటారా? మరి పని చేస్తుంది కనుక 100 సీట్లు దాటే అంటున్నాను కదా. ఎన్నిక సునామీ మారి చాలా సర్వేలు 120 నుంచి 130 దాకా బీజేపీ రీచ్ కాదు కదా. 130 వచ్చినా వేస్తాయి కదా. అటు పక్కన 180 ఉంటాయి కదా, 170 దాటి ఉంటాయి కదా. అందుకని తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుంది. కానీ బీజేపీ చాలా పుంజుకుంటుంది అన్నమాట. ఎంత కనీసం ఆలోచించినా 3 అంకెలు దాటితే 77 ఉన్నాయి, ఇంక 23 తక్కువ కదా. గ్యారంటీ ఇటు పక్కన వస్తాయి అంటున్నాను నేను. 100 అయితే గ్యారంటీ వస్తాయి. లేకపోతే మొత్తం అంత షిఫ్ట్ అయితే 77 కాస్త 144 కావాలి, ఇంకో 5 సీట్లు వచ్చే తప్ప 140 చేరుకోదు కనుక
తృణమూల్ కాంగ్రెస్ ఎక్కువ అవకాశాలు ఏ రకంగా చూసినా అక్కడ ఉంది. అలాగే ఇక్కడ మన డిఎంకేకి అవకాశాలు ఉన్నాయి తమిళనాడు చూసుకుంటే. ఇక కేరళ తమిళనాడు చూసుకుంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పెద్ద స్టేక్స్ ఏం లేనట్లు లెక్క. ఇక్కడ 27 సీట్లకు చేస్తున్నారు. కేరళలో అయితే ఆ 2-3 సీట్లు ఏదో కంటితుడు మా సర్వేలను ఇవ్వకపోతే బాగుండదని ఇస్తున్నారు. ఇంకోటి ఏం లేదు, విజయ్ పార్టీ ఖచ్చితంగా ఎవరి ఓటమినే ఎవరి గెలుపునే నిర్ణయించేది. ఇవాళ డిఎంకే గెలుపుకు ఆనాడు చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో టీడీపీని ఓడించి 1.85% తేడా అంతే. కానీ చిరంజీవి లోక్సత్తా చిరంజీవి రెండు కూడా లోక్సత్తా కూడా తక్కువ తీసుకోలే. దాదాపు సిపిఎం సిపిఐ కలిపి సీట్ల కంటే ఎక్కువ, ఎంఐఎంకి వచ్చిన ఎక్కువ సీట్ల కంటే 254 సీట్లు పోటీ చేసింది. కనుక ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యం లోక్సత్తా చేసిన పనిని ఇవాళ టీవీకే ఇంకొక ప్రథమాంతర పార్టీ ఇంకో పార్టీని ఈ రెండు చేస్తాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా డిఎంకే నెత్తిన పాలు పోసినట్టే లెక్క ఈ పార్టీలని కలిపి. ఆ రకంగా చెప్పడానికి ప్రతిపక్షాలు వ్యతిరేకత ఉన్నది ప్రభుత్వం మీద. ఆ వ్యతిరేక ఓట్లు చీలిపోయినాయి. కన్నీరు సెల్వం అంటారు, ఆయన పోయి అక్కడ చేరిండు కదా. మనకు కన్నీరు సెల్వం ఆయన కొంత ఉంటది కదా ఓట్లు. ఇటు పక్కన డిఎంకే ప్లస్ అయింది, అన్నా డిఎంకే వీటికి శశికళ ఓట్లు కొన్ని పోతే. శశికళ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తీసుకునేదే కదా. ఆ 1% తీసుకున్న కష్టమే. కనుక 1.1 or 2% తేడాతో డిఎంకే గెలిచే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అస్సాంలో బీజేపీ, ఈ పుదుచ్చేరి చిన్న రాష్ట్రం, పెద్ద సమస్య లేదు. కేరళలో హోరీ పోటీ ఉన్నది. ఇద్దట్లో ఎవరు గెలిచారో ఇప్పటికి కూడా చెప్పలేకపోతున్నారు. అవునవును, రైట్. తిరుపతి గారు, రైట్. లింగం యాదవ్ గారు నమస్తే అండి.